హలో అందరికీ, హెల్తీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం బయట కొనుక్కునే దానికన్నా ఇది ఎంతో మేలు చేస్తుంది హెల్త్కి. ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం క్యారెట్స్ ఇలా సన్నగా తరగండి. క్యారెట్స్, బీన్స్ 3 eggs తీసుకున్నాను. నేను 1 personకే చేస్తున్నాను. ఇలా రైస్ ఉడికిస్తున్నాను. ఇలా ఉడికించిన రైస్ని పక్కకు పెట్టుకోండి. 3 eggsలో ఇలా గ్లాస్లో పోసుకొని కొంచెం సాల్ట్ వేయండి. ఇప్పుడు వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది ఎగ్ అనేది. ఇలా వేసి బాగా బీట్ చేయండి. ఒక ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ పోసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని పోసి అలా కొద్దిసేపు వదిలేయండి. ఇలా ఉడికిపోయాక చిన్న చిన్నగా కదిలించండి. దానివల్ల పెద్ద పెద్ద ముక్కలుగా కట్ అవుతాయి. ఎక్కువ కదపడం వల్ల చిన్న చిన్న ముక్కలు అవుతాయి. తినడానికి అంటే అంత మంచిగా ఉండదు. ఇలా పెద్ద ముక్కలు చేసుకోండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం నమిలినప్పుడైనా పన్నుకు తగులుతుంది. ఇలా వేయించుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి హీట్ అయ్యాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత దాంట్లోనే ధనియాల పౌడరు, కారం, సరిపడినంత కారం వేసి మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయడం వల్ల మాడిపోతుంది. మాడిపోకుండా చూడండి. నేను ఇప్పుడే వేస్తున్నాను కారం, ధనియాల పొడి. తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ను వేసేసేయండి. ఇవి బాగా ఉడకాల్సిన అవసరం లేదు. మెత్తబడితే సరిపోతుంది. క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోనే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేయండి. మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం ఘాటుగా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా వేయండి. దానివల్లనే ఈ రైస్ అనేది టేస్ట్ ఉంటుంది. మనం ఇంకా ఎలాంటి సాసెస్ వాడాల్సిన అవసరం లేదు. తర్వాతకి మనం ఆరబెట్టుకున్న రైస్ని ఇలా వేసేసుకోండి. వేసి బాగా ఫాస్ట్గా కలిపేసేయండి. అలా కలపడం వల్ల మనం ముందుగా వేసినవి అడుగంటకుండా ఉంటాయి. ఈవెన్గా కలుస్తుంది. ఇలా బాగా కలిపి ఒకసారి సాల్ట్ వేయండి. నేను ఇప్పుడే వేస్తున్నాను. వెజిటేబుల్స్లో వేస్తే మొత్తం వెజిటేబుల్స్ బాగా సాల్టీగా అవుతాయి. సో అందుకని నేను రైస్ వేసాక వేస్తున్నాను. మీరు కూడా రైస్ వేసాకే వేయండి. బాగా కలిపిన తర్వాతకి మనం ముందు ఫ్రై చేసి ఎగ్గును కూడా వేసి బాగా కలపండి. ఒకసారి చూసుకోండి. ఈ ఎగ్స్ అనేవి బాగా చిగురు అవ్వకుండా చూసుకొని కలపండి. అందువల్ల పెద్ద పెద్ద ముక్కలుగా ఉండి తినడానికి మంచిగా అనిపిస్తుంది. ఇంకేముందిగా చూడండి ఎంత బాగుందో. చూడడానికి కలర్ఫుల్గా, తినడానికి యమ్మీగా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. ఇందులో పెప్పర్ పౌడర్ అన్నది మ్యాండేటరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.